హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనమిద్దరం 1 to 3 ఫ్రమ్ అమలాపురం లాంటి మూవీస్లో హీరోగా యాక్ట్ చేశారు. అలాగే సైడ్ రోడ్స్లో కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. 2 తమిళ్ మూవీస్ కూడా చేశారు. అలాగే ప్రస్తుతం సీరియల్స్తో బిజీగా ఉన్నారు. రాజా శ్రీధర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. తన ఇంట్లో ముందు ఉండే వాచ్మ్యాన్ కష్టం కూడా తనకు తెలుసు ఏంటి అనేది. నేను చెప్పాను కదా అని ఒకసారి ఆయన సీరియస్ అయిపోయి, నేను చెప్పాను కదా ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన ఒకసారి సీరియస్ అయిపోయారు. పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసిన జనాల గుర్తింపు ఎక్కువ వస్తుందండి. ఆయన ఒకసారి ఆ గన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం అట్లాంటి ఏదో చేశారు కదా. నేను ఇంతవరకు నా టోటల్ కెరియర్లో నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్ అంటే అదే. మన గ్రౌండ్లో ఉంటే మనం డెఫినెట్గా మనకి ఎప్పటికప్పుడు మనకు బ్యాటింగ్ వస్తుంది, మనం కొడతాం. ఒక యూట్యూబ్ సిరీస్ హిట్ అయిందంటే దాంట్లోంచి ఒక 2 యాక్టర్స్ పుట్టుకొస్తున్నారు. హలో అండి. హలో అండి. ఏం చేస్తున్నారు సార్? రైట్ నౌ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టని ఈటీలో సీరియల్ చేస్తున్నారండి. ఇంకొకటి భాగమతి, అనుష్క గారి మెయిన్ రోల్లో అదొకటి జరుగుతుంది. డీల్ విత్ ధనలక్ష్మి అనే ఒక సినిమా జరుగుతుందండి. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు? అవునండి. ఎలా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ 2002 అండి. 2002లో సినిమా మీద ఇంట్రెస్ట్తో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే నాకు మొదటి సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరు మనమిద్దరం. ఆ సినిమాలో హీరోగా ఫస్ట్ చేశాను. ఫస్ట్ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ అండి. ప్రకాష్ రాజ్, హేమ గారు, ప్రగతి గారు, చలపతిరావు గారు, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇలాంటి పెద్ద క్యాస్టింగ్తో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం చాలా అదృష్టం. సో ఫస్ట్ అరంగేట్రం 2002 అండి. సో ఫ్యామిలీ డీటెయిల్స్, ఏం చేస్తుంటారు పేరెంట్స్, అలాగే మీ ప్రాపర్ ప్లేస్ గురించి? పేరెంట్స్ అంటే మదరు ఫాదరు ఇప్పుడు లేరండి. మా ఫాదర్ వచ్చి బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్. సో నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. సో మా నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి నుంచి అయితే ఇండస్ట్రీకి రావాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కాలేజీలో చిన్న చిన్న ప్లేస్ చేయడం, తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా రే నువ్వు స్మార్ట్గా ఉంటావు అని చెప్పి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం, ఇవే కొంచెం ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం అట్లా పెరిగి ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరిక కలిగింది. సో లేటర్ ఆన్ డెఫినెట్గా అటువైపు అడుగులు పడ్డాయి, వచ్చేసాను. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఆ టైంలో? డెఫినెట్గా ప్రతి ఒక్కరు చెప్పే పేరేనండి, చిరంజీవి గారు. అవును. సో చిరంజీవి గారు నాకు ఫేవరెట్. అంటే నేను చిరంజీవి గారు ఫ్యాన్ అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు కమల్ హాసన్ గారు అంటే కూడా చాలా ఇష్టం. సో వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం, వాళ్ళ తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అయితే ఫస్ట్ మూవీ 2002లో మనమిద్దరం. సో మీరు ఎంటర్ అయిన వెంటనే క్యాంప్ ఫియర్ లాంటిది కానీ, డైలాగ్స్లో రీటేకింగ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? డెఫినెట్గా ఉందండి. ఆ ఫియర్ అయితే ఉంది. బట్ ఎంతో కొంత తగ్గించింది మాత్రం వైజాగ్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో అండి. ఆయన ట్రైనింగ్ అంతా కూడా కెమెరా పెట్టి షూట్ చేయడం అట్లాంటివన్నీ ఉంటాయి, ఎక్సర్సైజెస్. సో ఆ ఫియర్ అనేది అక్కడ పోయింది. కానీ వచ్చేసరికి పెద్ద క్యాస్టింగ్, ప్రకాష్ రాజ్ లాంటి లెజెండ్స్ ఉంటాయి, వాళ్ళతో చేశాను. సో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటే మాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చిన్న యాక్టింగ్ కంటిన్యూటీస్ కానీ ఇవన్నీ నేర్పుతారు. సో ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు ఒక సీన్లో చిన్న సిగరెట్ కాల్చుతారు. ఆ సిగరెట్ ఒక షాట్లో ఒక బ్రాండ్ ఏదో కాల్చారు, నెక్స్ట్ షాట్కి వేరే బ్రాండ్ మారింది. నాకు నేర్చుకున్నది అప్పుడే నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చాను కదా, ఆ కంటిన్యూటీ మిస్ అయిందని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారికి అది వేరే బ్రాండ్ మారిందండి అది అన్న ఇది ఉంటుంది, పర్వాలేదు అన్నారు ఆయన. అయినా కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తున్నాను, షార్ట్లో ఉండి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తున్నాను ఇది బ్రాండ్ మారిని చూడండి. నేను చెప్పాను కదా అని ఒకసారి ఆయన సీరియస్ అయిపోయి, నేను చెప్పాను కదా ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన ఒకసారి సీరియస్ అయిపోయారు. నాకేం అర్థం కదా. ఫస్ట్ ప్రకాష్ రాజ్ అంటే మీ ఇద్దరు కాంబినేషన్ సీన్, నేను హీరో, ఆయన హీరోయిన్ ఫాదర్ అనమాట. నేను చెప్తున్నాను కదా పర్వాలేదని, నువ్వెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన సీరియస్ అయిపోయి వెంటనే బ్లేజర్ తీసి పక్కేసి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వాతావరణం అంతా సీరియస్ అయిపోయింది. నేనేం తప్పు చేశానా, ఇలా చెప్పకూడదా ఏంటి అంటే డెఫినెట్గా చెప్పకూడదు. ఆ జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ది, వాళ్ళు చూసుకుంటారు. అగైన్ నేను ముందు ఆయన చెప్పగంత పర్వాలేదు, ఎందుకంటే ఆ బ్రాండ్ అనేది సిగరెట్ అనేది ఇటువైపు తెలుస్తుంది, ఇదంతా వైట్ ఉంటుంది. సో అది నిజంగానే పర్వాలేదు. బట్ మనకి ఉన్న ఇన్మెచ్యూరిటీ ఏంటంటే అప్పుడు మనకు తెలియదు కదా.
సో అలాంటి సిచ్యువేషన్ బట్ వెంటనే మళ్ళీ ఆయన కూల్ అయ్యి ఆర్టిస్ట్ కొత్తవాడు ఫస్ట్ సినిమా మనం డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు ఆయన మళ్ళీ పక్క వచ్చి పర్లేదని చెప్పాను కదరా అది కనపడదు అని చెప్పి మళ్ళీ ఆయనే నన్ను ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా తను సీరియస్ అయినప్పుడు అక్కడ స్పాట్లో షూటింగ్ అంతా ఆగిపోయినప్పుడు ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఒక్కసారిగా షాక్ ఎలా ఉంటుందంటే నేను కొత్తవాడిని, నా గురించి షూటింగ్ అంతా అయిపోద్దా ఏంటి, ఈరోజు షూటింగ్ అయిపోద్దా ఏంటి, ఒక్కసారి ఏం బ్లాంక్ అనమాట. సో మళ్ళీ వెంటనే వితిన్ 5-10 మినిట్స్లో మళ్ళీ కూల్ అయిపోయింది. మళ్ళీ పర్వాలేదురా అదేం కాదు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత అగైన్ షూటింగ్ కంటిన్యూ అయింది. సో పెద్ద ఆర్టిస్టులతో ఒక్కొక్కసారి మనం మాట్లాడే విధానం కానీ లేదంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేయకూడదు. సడన్గా ఏదో అవకాశం ఇచ్చారు కదా కొంచెం క్లోజ్గా మాట్లాడారు కదా అని చెప్పేసి మనం సజెషన్స్ స్టార్ట్ చేయకూడదు. నేర్చుకోవడం ఆ ప్రాసెస్లో మనం ఉండాలి. సో అది ఫస్ట్ సినిమాలో చిన్న ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీది ప్రభాస్ బ్యాచ్ అవును కదా? అవును. సో ఫస్ట్ మీరే హీరో అయ్యారు. అవునండి, అవును. సో ప్రభాస్ గారితో జర్నీ ఎలా సాగింది? డెఫినెట్గా ప్రభాస్ గురించి మనందరికీ తెలుసండి. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. ఆయన ఆన్ స్క్రీన్ కానీ బయట ఎలా ఉంటారో పర్సన్ కూడా అలాగే ఉంటాడు. యాక్టింగే ఉండదు, చాలా కూల్. ప్రతి వీకెండ్స్ మేము వెళ్ళి వాలీబాల్ ఆడుతూ ఉంటాం. అగైన్ మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం. వీఆర్ ఆల్ ఫుడ్ లవర్స్ అనమాట. సో ఇప్పుడు కూడానా? ఇప్పటికి కూడా అంటే ఆయన డైట్లో ఉంటే మేమందరం తింటాం, ఆయన డైట్ బ్రేక్ చేస్తే ఆయనతో పాటు తింటాం. ప్రతిసారి ప్రభాస్ డైట్ అని వింటుంటాం, చాలా మెయింటైన్ చేస్తారా? అంటే అదే కొన్ని తనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే చీట్ మీల్ అని ఉంటుంది. ఆ చీట్ మీల్ ఉన్న రోజు మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని ఇడ్లీ, బండి మీద ఇడ్లీ దగ్గర నుంచి మా 5 స్టార్ హోటల్లో ఉన్న బిర్యానీ వరకు అన్ని టేబుల్ మీద ఉంటాయి. అన్నీ ఒక్కొక్క కొంచెం తింటూ ఉంటాడు తను ఆ చీట్ మీల్ ఉన్న రోజు. సో ఫుడ్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాడు, దాన్ని ఎట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలనేది ఆయనకి తెలుసు. సో వాళ్ళ కోచెస్ వాళ్ళు ఉంటారు కదా, డైటీషియన్స్, వాళ్ళ ప్రోగ్రాంలో అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు తనకి. సో వీ ఎంజాయ్ దట్. సో ప్రభాస్తో పౌర్ణమి మూవీలో మీరు సైడ్ రోల్ చేశారు. అవునండి, బ్రదర్. దాని గురించి బ్రదర్ అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే సినిమా వరకు కమర్షియల్గా అంత హిట్ కాకపోయినా నేను యాక్ట్ చేసిన సీన్ కానీ లేదంటే ఆ సాంగ్ కానీ రెగ్యులర్గా టీవీలో ప్లే అవుతూ ఉంటుంది. సో మంచి పాపులర్ అయింది, నాకు కూడా మంచి గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ అది. మేము అది హంపీలో షూట్ చేసాం. మంచి ఒక 10 days మంచి ట్రిప్ హంపీలో మేము ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ షూట్ పార్ట్ అంతా. అయితే ఫస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు, దాని తర్వాత సైడ్ రోల్ అంటే బ్రదర్ రోల్ అలా చేస్తూ వస్తున్నారు. అవును. ఎలా అనిపించింది? ఫస్ట్ హీరోగా నేను యాక్ట్ చేశానే, తర్వాత సైడ్ రోల్ చేస్తున్నానే అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా, లేదంటే బెస్ట్ ఆఫర్ అని ఫీల్ అయ్యారా? డెఫినెట్గా అంటే హీరోగా కంటిన్యూ అయితే అది ఇంకా బాగుండేది. బట్ చూసుకుంటే మనకున్న సపోర్ట్ కానీ లేదంటే మనం పెద్ద ఫ్యామిలీ నుంచి రాలేదు. అగైన్ అవన్నీ పక్కన పెడితే 2002 ఆ కైండ్లో తేజ గారు ప్రభావంతో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ 70-80 మంది హీరోస్ ఆ టైంలో ఇంట్రడ్యూస్ అయినారు. వాళ్ళెవ్వరు ఇప్పుడు లేరు. మా బ్యాచ్లో ఒక 3-4 ఉన్నాం. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాం, సపోర్టింగ్ రోల్స్ లేదంటే సీరియల్స్ ఏదో చేస్తూ ఎదరికెళ్తా ఉన్నాం. అది పాజిటివ్ అనుకుంటా నేను. ఎందుకంటే నేను ఇంకొకటి ఏంటంటే హీరో అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, యాక్టర్ అవ్వాలనుకున్నాను. అది నేను అచీవ్ చేశాను. కీప్ ఆన్ గోయింగ్, మంచి రోల్స్ వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం నాకు బిజినెస్ కూడా ఉంది, ఫ్లయింగ్ కలర్స్ యాడ్స్ అని చెప్పి. నా బిజినెస్ నేను యాడ్స్ చేస్తాను. సో రెగ్యులర్గా మనకి ఇప్పుడు టీవీస్లో వచ్చే కమర్షియల్ యాడ్స్ అని కొన్ని నేను చాలా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఎలా అయినా షెడ్యూల్ని చాలా బిజీగా ఉంచుకుంటారు ఇష్టమైన ఫీల్డ్లో. అయితే స్టార్టింగ్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? వాళ్ళు ఫస్ట్ సినిమా యాక్చువల్లీ సరిగ్గా ఆడలేదండి. ఆడపోయి సార్ ఫస్ట్ ఎంకరేజింగ్ అన్నారు. ఫస్ట్ వైజాగ్ సత్యానంద గారి దగ్గర జాయిన్ చేసిన కూడా మా ఫాదరే. అంతవరకు ఓకే. తర్వాత ఫస్ట్ సినిమా వచ్చే వరకు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిందో అరే ఇంకా చాలు ఏదైనా బిజినెస్ చేసుకోలేదు, నా బిజినెస్ చూసుకుంది కానీ అని చెప్పేసి నాన్నగారు అన్నారు. అప్పుడు యాక్చువల్లీ లండన్ వెళ్ళడానికి ఏదో కొంచెం పేపర్ వర్క్ కూడా చేసాం, వెళ్ళిపోవలసిందే. బట్ నేనే వద్దు, నేను ఇందులో చేస్తాను అని చెప్పేసి మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ వర్కౌట్ చేస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు వద్దు అనేవారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ నా కెరీర్ కొంచెం హ్యాపీగా వెళ్తుందో ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు లేదా సీరియల్ పక్కన పెట్టేస్తాను భయపడుతూ వద్దు నువ్వు ముందు బిజినెస్ పక్కన పెట్టి ముందు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అలా అంటుంటారు. రివర్స్ అయిపోయింది. అవును.
సో మూవీస్ తర్వాత సీరియల్స్లో ఎప్పుడు ఎంట్రీ కొట్టారండి? సీరియల్స్కి వచ్చింది ఒక 2012 ఆ టైంలో వచ్చానండి. 2012, 10 years గ్యాప్. అంటే మూవీ ఫస్ట్ మూవీ తర్వాత కదా? అవును అవును. సో అప్పటి వరకు ఒక 70 to 80 మూవీస్ చేశాను. అప్పటికి ఒక 60 మూవీస్ చేసి ఉంటాను. 2012కి సీరియల్కి ఈ టీవీలో ఆడదే ఆధారం అని దానికి పిలిచారు. సో అక్కడి నుంచి సీరియల్ స్టార్ట్ అయ్యింది. ఆఫర్ డైరెక్ట్ వచ్చిందంటే? అవునండి, వాళ్ళే ఫోన్ చేశారు. అంటే అది ఒక మెగా సీరియల్ యాక్చువల్లీ. ఆ సీరియల్లో ఒక ట్రాక్ కొంతమంది అంటే వైవిజయ్ గారు, ఈశ్వర గారు అలా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్టులతో ఒక చిన్న ట్రాక్ అనుకున్నారు. ఆ టైంలో నన్ను పిలిచారనమాట. సో దానికి ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అయితే 2 తమిళ్ మూవీస్ కూడా చేశారు. అవునండి. అవి ఎప్పుడు అండి? 2008 ఆ టైంలో ఒక తమిళ్ మూవీ వచ్చిందండి. సిద్దిక్ గారని ఆయన పెద్ద డైరెక్టరు, మన హిందీలో బాడీ గార్డ్ చేశారు సల్మాన్ ఖాన్తో డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో తమిళ్లో ఒక మూవీ వచ్చింది. ప్రసన్న హీరో అండి, మన హీరోయిన్ స్నేహ గారి హస్బెండ్, తన హీరో అక్కడ. తో ఆయన మూవీలో ఒక నెగిటివ్ రోల్, అబ్బాస్ బ్రదర్ క్యారెక్టర్, ఒక డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్ అండి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చిందండి. నేను ఇంతవరకు నా టోటల్ కెరియర్లో నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్ అంటే అదే. ఒక తమిళ్ మూవీలో ఒక డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్, పూర్తిగా నా గెటప్కి చాలా డిఫరెంట్గా ఉండి ఒక కళ్ళకి లెన్స్ పెట్టుకుని డల్ గెటప్లో మంచి క్యారెక్టర్. ఈవెన్ తమిళ్లో క్రిటిక్స్ కూడా నా పేరు మెన్షన్ చేసి మంచి రివ్యూస్ రాశారు. చాలామంది చెప్పేది ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, సీరియల్స్లో కూడా అంటుంటారు చాలామంది. సో మీకు ఎలా అనిపించింది ఇండస్ట్రీ వైజ్గా, వర్క్ వైజ్గా వేరియేషన్ ఏమైనా అనిపించిందా మన తెలుగు ఇండస్ట్రీ? అదేం పెద్ద తేడా అయితే ఉండదండి. ఏంటంటే పెద్ద సినిమాలు డిఫరెంట్గా కొంచెం టైం తీసుకుని క్వాలిటీ వైజ్ వెళ్తూ ఉంటారు. చిన్న సినిమాలు చేస్తే చిన్న సినిమాలకు వాళ్ళకున్న బడ్జెట్స్ దీంతో తొందరగా చేస్తూ ఉంటారు. సౌత్లో నాకు తెలిసి పెద్ద తేడా అయితే నాకు కనపడలేదండి. ఇంకో మూవీ తమిళ్లో ఒకటి ఓడిపోలామని ఇంకో మూవీ చేశాను. అది సంగీత బ్రదర్ అండి, ఆయన అతను హీరోగా. ఆ సినిమాలో ఒక హీరోయిన్ బావ క్యారెక్టర్, అది ఒకటి చేశాను. తమిళ్ నేర్చుకున్నారా మరి? నేర్చుకోలేదండి, బట్ ఐ కెన్ మేనేజ్. మీ డైలాగ్స్ మీరే చెప్పేవాళ్ళ? డబ్బింగ్ అక్కడ వాళ్ళే చెప్పుకునే వాళ్ళేమో. ఓకే. దాని తర్వాత ఇమీడియట్గా సీరియల్స్లోనా? ఈ మధ్య కాలంలో మళ్ళీ తెలుగు భాగమతి చేస్తున్నాను ఇప్పుడు, అనుష్క హీరోయిన్, అదొకటి జరుగుతుంది. ఇంకా 2 తెలుగు సినిమాలు, చిన్న సినిమాలు జరుగుతూ ఉన్నాయి. సైమల్టేనియస్గా బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ 2 జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా సీరియల్స్ లిస్ట్ చెప్పండి సార్, ఏ సీరియల్స్లో? ఆడదే ఆధారం చేశానండి, తర్వాత గోకులంలో సీత అని ఒకటి చేశాను, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఇది విధి అని చెప్పి ఇంతకుముందు ఒక సీరియల్ వచ్చేది ఈటీవీలో, దానికి సీక్వెల్గా విధి 2 అని చెప్పి చేస్తున్నారు. దానికి విధి 2 అని పెట్టకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అని పేరు పెట్టారు. సో ఇప్పుడు అది కూడా మంచి హిట్ సీరియల్ అండి ఈటీవీలో. అయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫేవరెట్ హీరోయిన్స్ ఉంటారు. కొంతమంది స్టైల్ నచ్చుతుంది, కొంతమంది యాక్టింగ్ నచ్చుతుంది. హాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు. మీ ఫేవరెట్స్ ఎవరు? డెఫినెట్గా చిరంజీవి గారు, తర్వాత కమల్ హాసన్. ఇప్పుడు ప్రభాస్ అంటే ఆబ్వియస్లీ నాకు అంటే నా ఫ్రెండ్ అని కాకుండా తను పర్సనల్ యాక్టర్గా కూడా చాలా ఇష్టం నాకు. తన డెడికేషన్ కానీ ఇది కానీ నాకు ఐ లైక్ ప్రభాస్. సో ప్రభాస్తో జర్నీ ఇంకేమైనా చెప్పగలరా విషయాలు? అంటే యాక్చువల్లీ ప్రభాస్ నాట్ ఓన్లీ ఫ్రెండ్ అండి నాకు, తను మంచి గైడ్, తర్వాత సోల్మేట్ ఓ రకంగా చెప్పాలంటే. అంటే చాలా విషయాలు షేర్ చేసుకుంటూ నా పర్సనల్ విషయాలు తనకు చెప్తూ ఉంటాను. తను ఎట్లా ఉంటుందంటే తనతో మాట్లాడితే ఏదో ఒక ఫాదర్తోనో లేదంటే ఒక పెద్ద అన్నయ్యతోనో ఆ ఫీలింగ్ కలుగుతుంది. నేను ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్న చాలా మెచ్యూర్డ్ అండి. అంటే తనకి కూడా లైఫ్లో అన్ని విషయాలు తెలుసు. అంటే ఒక చిన్న తన ఇంట్లో ముందు ఉండే వాచ్మ్యాన్ కష్టం కూడా తనకు తెలుసు ఏంటి అనేది. సో అంత డీప్ ఎనాలిసిస్ చేస్తాడు తను. సో బయట ప్రపంచానికి తెలిసిన ప్రభాస్ వేరు, లోపలికి వెళ్ళిన తర్వాత తనతో కూర్చుంటే అది వేరు యాక్చువల్లీ. చాలా అంటే నేను చెప్తున్నాను కదండి, నాట్ ఓన్లీ ఫ్రెండ్, నాకు ఒక గైడ్, నాకు ఒక ఫిలాసఫర్, ఒక పెద్ద అన్నయ్య, అన్నీ ఉంటాయి అందులో. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దాంతో. సో బాహుబలి 2 చూసారా? చూసాను, తనతో కలిపే చూసాను. అవునా? నైస్. అయితే మీది ప్రభాస్ది సేమ్ బ్యాచ్, కానీ ఫస్ట్ మీరు హీరో అయ్యారు, దాని తర్వాత గ్యాప్ రావచ్చు, తర్వాత మన ప్రభాస్ ఇప్పుడు సూపర్ స్టార్. సో ఏం చెప్తారు? ఏమోనండి, అంటే
ప్రభాస్ అప్పుడు నాకు తెలుసు ఇది మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఒక కృష్ణరాజు గారి అబ్బాయి. అప్పుడు తను ఏం కాదు, ఇప్పుడు సూపర్ స్టార్. బట్ ఈ రెండింటి మధ్య ఒక జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీలో గ్రోత్ తెలుసు తప్ప ప్రభాస్ క్యారెక్టర్లో చేంజ్ తెలియదు. అంటే ఐ మీన్ కెరియర్లో చేంజ్ ఉంది, బట్ క్యారెక్టర్లో చేంజ్ లేదు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. గ్రేట్ థింగ్. అంటే చాలామందిని ఇండస్ట్రీలో 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. చాలామందిలో చేంజెస్ చూస్తాం. హిట్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటారు, పడిపోయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. ఈవెన్ బాహుబలి రిలీజ్కి ముందు కూడా మేమిద్దరం మాట్లాడుకుంటే తనలో ఏ రకమైన చేంజ్ లేదు. 2 రిలీజ్కి ముందు, 2 అయిపోయిన వెంటనే తను యూఎస్ వెళ్ళిపోయాడు. రిలీజ్కి ముందు 1 డే బిఫోర్ మేము ప్రివ్యూకి వెళ్ళే ముందు కూడా మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ మనిషిలో చేంజ్ అన్నది ఎప్పుడు కనపడదు. సో హీరోయిన్స్లో ఎవరు ఇష్టం అండి? నాకు శ్రీదేవి గారు, సౌందర్య గారు అంటే చాలా ఇష్టం అండి. ఇద్దరు. ఇప్పుడంటే ఒక్కలని చెప్పలేము కానీ మామూలుగా అంటే సౌందర్య గారు అంటే చాలా ట్రెడిషనల్ లుక్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది కాబట్టి ఇష్టపడతారా? అవును. ఓకే. అయితే కొంతమందిలో ఏంటంటే చిరంజీవి గారిని ఇష్టపడితే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టపడతారు. మీరు? డెఫినెట్గా అండి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం లేని వ్యక్తి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో అయితే ఎవరు ఉండరు. ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గురించి? నేను జల్సా మూవీ చేశానండి ఆయనతో. ఆయనతో పనిచేసిన ఒక 30 days 25 days చేసాం. ఆయన కూడా ఎక్కువ అంటే సినిమా ఎక్సెప్ట్ సినిమా మాట్లాడినప్పుడంతా ఎక్కువ డౌన్ టు ఎవరైతే కింద ఉండే వ్యక్తులు, నార్మల్ లైఫ్, సామాన్యులు ఉండే లైఫ్ ఉండే వ్యక్తులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. కొంచెం బుక్స్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. అంటే బాగా అసోసియేషన్ కాదండి, డెఫినెట్గా అలీ గారు, ఉత్తేజీలు అంతా ఉండేవారు. మేమంతా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళతో పాటు అక్కడ పక్కన కూర్చునేవాళ్ళం. మాట్లాడిన 4 మాటలు ఎలా ఉండేవంటే వేరే విషయాలు, పబ్లిక్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం అలాంటివి మాట్లాడుతూ ఉండేవారు. ఆ టైంలోనే ఆయన మేము జల్సా చేసిన టైంలోనే ఆయన ఒకసారి ఆ గన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం అట్లాంటి ఏదో చేశారు కదా. అప్పుడు ఒక ఏదో కామన్ మ్యాన్ ఫోర్స్ అని సంథింగ్ ఒక పెట్టారు. పెట్టినప్పుడు నేను కూడా అక్కడికి ఆయన ఇంటికి వెళ్ళి మేము మీతో పాటు ఉన్నామని నేను చెప్పడం అన్నీ జరిగాయి అనమాట. సో ఆయనతో ఉన్న ఒక 20-25 days ట్రావెలింగ్ లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ అది. ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమైంది చాలా దగ్గరగా చూసినప్పుడు. నిజంగానే అంటే కొంతమంది ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారో ఆఫ్ స్క్రీన్ కూడా యాక్ట్ చేస్తారు. బట్ ఆయన అలా కాదు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో మనసు నుంచి మాట్లాడతాడు. మాట్లాడే ప్రతి దాంట్లోనే ఒక స్వచ్ఛత ఉంటుంది. అంటే మరి ఆన్ స్క్రీన్ యాక్ట్ చేసి ఆఫ్ స్క్రీన్లో కూడా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా చూసారా? అంటే ఆబ్వియస్లీ యాక్టర్స్ అందరూ బాగా సెన్సిటివ్ అండి. చాలా తక్కువ ఉంటారు అలాగా. అంత నాకైతే కనపడలేదు ఎవరు. మీకు ఇష్టమైన డైరెక్టర్? నాకు రాజమౌళి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు చాలా ఇష్టం. ఇంకా నేను ఈ క్యారెక్టర్ రోల్లో నేను యాక్ట్ చేయాలి అని మిగిలిపోయిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? అంటే నాకు ఒక సాఫ్ట్ విలన్ లాంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పి చాలా ఇష్టం అండి. అట్లాంటి క్యారెక్టర్స్ ఏమన్నా అంటే ఒక క్యారెక్టర్ ఒకటి తమిళ్లో చేశానని చెప్పాను కదా, అది అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ టచ్ ఉంది, డైరెక్ట్గా నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టరే. అట్లా కాకుండా ఒక చిన్న సైలెంట్ విలన్ చివరికి వచ్చిన తర్వాత విలన్ తెలియడం, లేదంటే ప్లేలో కూడా ఒక సాఫ్ట్ కైండ్ ఆఫ్ విలనిజం చూపించే క్యారెక్టర్స్ చేయాలని ఇష్టం. చూడాలి ఎవరైనా ఇస్తారేమో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రావాలి మీకు ఆఫర్. థ్యాంక్ యూ. అయితే మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు, ప్రెసెంట్ మూవీస్ కూడా ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, మీకు యాడ్ ఏజెన్సీ ఉంది. ఎలా టైం సరిపోతుంది? అబ్బో చాలా టైం ఉందండి. ఇంకా ఇది ఇంకా చాలా టైం ఉంది. షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది లేదు. ఇక మీరు నేను చెప్పినట్టు చాలా టైం ఉంది ఇంకా చేసుకోవడం. ఇంకో 2-3 వర్క్లు చేయొచ్చు. అంటే ఏం లేదండి, చాలామంది యాక్టర్లు అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆర్టిస్టులు లాంటి వాళ్ళకి చెప్తాను నేను నా పర్సనల్ ఒపీనియన్ అది. ఒక్క యాక్టింగ్ మీద డిపెండ్ అయిపోవద్దు. సైడ్ ఒక ప్రొఫెషన్ కావాలి, వేరే ప్రొఫెషన్ ఉండాలి. అప్పుడే సస్టైన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది
ఒక చిన్న మాయా ప్రపంచం అండి. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి, సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీడియాలంతా వ్యాస్ట్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, టీవీ మీడియా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఒక యూట్యూబ్ సిరీస్ హిట్ అయిందంటే దాంట్లోంచి ఒక 2 యాక్టర్స్ పుట్టుకొస్తున్నారు. కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. వాళ్ళు కొత్త ట్రెండ్తో వస్తారు, కొత్త టెక్నిక్స్తో వస్తారు, కొత్త అప్డేట్లో వస్తారు. మనం ఏదో అప్డేట్ కాకుండా పాత వెర్షన్లో ఉంటే వీళ్ళు మనం డామినేట్ చేసుకెళ్ళిపోతాం. ఇంతకుముందు ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఆర్టిస్టులు ఫ్లో కూడా పెరిగింది ఇండస్ట్రీకి. సో మనం అప్డేట్ అవ్వుతూ లేదంటే మనకు సెకండ్ బిజినెస్ ఏదైనా ఇంకోటి ఆప్షన్ లేకపోతే ఒకసారిగా ఎప్పటికప్పుడు ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏంటి అర్థం కాదు. సో దానికోసం నేను ఫస్ట్ నుంచి బిజినెస్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ నుంచి అంటే ఫీల్డ్ నుంచి వచ్చిన ఒక 10 years అయితే నేను కంప్లీట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో ఆ టైంలో గ్యాప్ వచ్చిన సందర్భాల్లో ఏమైనా ఆలోచించారా? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఆలోచించానండి. ఒకసారి ఏదైనా ఆల్టర్నేటివ్ ఆర్టిస్టులు లేదంటే కొత్త ఆర్టిస్టులు వచ్చేస్తే మనకి ఆఫర్స్ రాకపోతే మన పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకు బిజినెస్ ఉండాలని చెప్పేసి బిజినెస్ వైపు అడుగులేసా. నాట్ ఓన్లీ ఫాదర్ బిజినెస్ చూసుకోవడం, అట్ ద సేమ్ టైం ఫ్లయింగ్ కలర్స్ యాడ్స్ స్టార్ట్ చేయడం ఇట్లనే చేశాను. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఏంటంటే ఈ సినిమాలు చేస్తూ సీరియల్స్ చేస్తూ బిజినెస్ ఉంది కాబట్టి రేపొద్దున ఏదైనా గ్యాప్ వచ్చినా ఐ కెన్ షిఫ్ట్ చేసి దీని మీద ఈ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ నేను స్టాండ్ అవ్వగలను. సో చాలామంది ఆర్టిస్టులు పూర్తిగా దీని మీద ఉండి ఒక 10 years 15 years దీని మీద డిపెండ్ అయిన తర్వాత గ్యాప్ వస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. మెంటల్ స్ట్రెస్ అండి. స్ట్రెస్. ఇంకొకటి ఏంటంటే హీరో రోల్లో వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి సీరియల్స్లో ఆఫర్ వస్తే అంత చిన్న చూపా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ టీవీ ఇవాళ ఉంది కాబట్టి చాలామంది ఆర్టిస్టులు సినిమాలో బ్రేక్ రాకపోయినా లేదంటే ఇంకొక రకంగా మంచి క్యారెక్టర్స్ పడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ టీవీ అండి. చాలామంది ఆర్టిస్టులకి అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఆర్టిస్టులే కాదు, మేకప్ మ్యాన్లు కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ ఎవరైతే సినిమా బతుకుతున్నారంటే బికాజ్ ఆఫ్ టీవీ. సో దాన్ని తక్కువ గంజన వేయొద్దు. అంటే చాలామంది ఆర్టిస్టులు కొంతమంది పాపం సినిమా స్టిక్ అయిపోయి నేను సినిమానే చేయాలి అనుకుంటూ ఉంటారు. బట్ అక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఒకటేనండి. మనకి దొరికే ఇది మనం చేసే పని ఒకటే. టీవీకి వస్తే ముందు నిలబడతాం, ముందు మన జర్నీ సాగుతూ ఉంటుంది. ఏదో టైంలో నీ ఫ్రెండో నీ కొలీగో ఎవరో ఒకళ్ళు మళ్ళీ సినిమాకి తీసుకెళ్తారు. అక్కడ ఎవరు డైరెక్ట్ చేయడం లేదంటే ప్రొడ్యూస్ చేయడం, మన జర్నీలో ఎవరో ఒకరు ట్రావెల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు టచ్ అవుతారు కదా, వాళ్ళు ఏదో ఒక ఆఫర్ ఇస్తారు, మళ్ళీ మనం వెళ్ళొచ్చు అక్కడికి. అది మిస్ అవుతున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి ముఖ్యం కదండి. అది దెబ్బతీస్తుంది. ఇక్కడ ఎక్కడో ఉండిపోతూ ఉంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు, ఇంకోటి చేస్తూ ఉంటాడు, నాకు ఏదో వస్తుంది వెళ్తూ ఉంటాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం స్టార్ట్ అవుతాయి. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు వచ్చిన ప్రతి మీ డోర్ నాక్ చేసిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. అది ముందు చేసేస్తే మన జర్నీ కంటిన్యూ అవుతుంది. మన గ్రౌండ్లో ఉంటే మనం డెఫినెట్గా మనకి ఎప్పటికప్పుడు మనకు బ్యాటింగ్ వస్తుంది, మనం కొడతాం. మనం గ్రౌండ్ బయట ఉంటే మనం ఆడియన్గానే చూస్తూ ఉండాలి. అది గ్రౌండ్ మాత్రం మిస్ అవ్వద్దు. అయితే మిమ్మల్ని బాగా ఎప్పుడు గుర్తించారండి? అంటే మీరు హీరోగా ఉన్నప్పుడా లేదంటే ఇప్పుడా సీరియల్స్ చేస్తున్నప్పుడా? డెఫినెట్గా 2 ఉన్నాయండి ఇక్కడ. పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసినా జనాల గుర్తింపు ఎక్కువ వస్తుందండి. చిన్న సినిమాలో హీరోగా చేసినా కూడా అది ఎప్పుడు వస్తాయో, ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతాయి. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ ఏదో ప్రాబ్లమ్స్, లేదంటే చిన్న ప్రొడ్యూసర్ కాబట్టి అతను అనుకున్నంతగా దాన్ని ప్రమోట్ చేయలేకపోతాడు. సో ఎన్ని కారణాలతో చిన్న సినిమా చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందులో పెద్ద రోల్స్ చేసినా, ఇంపార్టెంట్ రోల్స్ చేసినా మనం ఎక్స్పోజ్ అవ్వడానికి తక్కువ అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ ఏంటంటే చిన్న క్యారెక్టర్స్, ఈవెన్ ఒక సాంగ్లో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అది పౌర్ణమి సినిమాలో. బట్ డెఫినెట్గా అందరూ గుర్తుపడతారు బికాజ్ ఆఫ్ ఒక పెద్ద హీరో సినిమా, ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా, జల్సా లాంటి సినిమా. అందులో పవన్ కళ్యాణ్కి నేను 4వ ఫ్రెండ్, కనీసం ఆలీ, ఉత్తేజ్ ఇలాంటి ఫ్రెండ్స్తో 4వ ఫ్రెండ్ అయినా కూడా జల్సా సినిమాలో ఉన్నారు కదా మీరు అంటారు. ఏదో చిన్న సినిమాలో చేస్తాను, ఆ సినిమా ఎవరు పేరు చెప్పరు. సో అదొక పెద్ద సినిమాలో చిన్న వేషం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దది కానీ చిన్నది కానీ పెద్ద సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టీవీ వచ్చేసరికి యూత్కి లేదంటే మగాళ్ళు ఎక్కువ మేల్ ఆడియన్స్కి కనెక్ట్ కాదు, ఫీమేల్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళకి కనెక్ట్ అవుతాయి. ఒక పల్లెటూరు వెళ్ళాం అనుకోండి,
పల్లెటూరు వెళ్తే మొత్తం జనాలు ఆడాలందరూ మూగిపోతారు. మీరు ఆర్టిస్ట్ కదా, మీరు సీతం వాకిట్లో సినిమాలో చెట్లు చేశారు కదా, మీరు గోకులంలో సీతం చేశారు. సో టీవీ అనేది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తుంది, సినిమా అనేది తీసుకెళ్ళి యూత్లో పెడుతుంది. ఆ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేశారు మీ లైఫ్లో? డెఫినెట్గా సార్, డెఫినెట్గా అండి. అది ఎలా ఉంటుందంటే ఒక తిరుపతికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరో ఒక పంతులు గారు గుర్తుపడతారు, రెండు తీసుకెళ్ళి లోపలికి దర్శనం చేస్తారు. ఏదో షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరికి ఇచ్చే ప్లాట్ఫామ్ కన్నా మనకి ఇచ్చే ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది. ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం, లేదంటే ఫోటో, ఇవన్నీ చూడడానికి చాలా హ్యాపీ మూమెంట్స్. దాన్ని నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తాం. బయట బాగా ఇమీడియట్గా గుర్తుపడతారా మిమ్మల్ని? ఇమీడియట్గా గుర్తుపడతారండి. అంటే కొంతమంది పేరుతో గుర్తుపట్టకపోవచ్చు, మిమ్మల్ని ఎక్కడ చూసామే అని గుర్తుపడతారు. గుర్తుపడితే నేను ఒక్కోసారి అల్లరి చేస్తాను, అప్పుడే మర్చిపోయావు అనమాట. అదే ఆ రోజు మనం కలిసిన విషయం కూడా మర్చిపోయావు. అతనికి ఏం గుర్తురాదు, ఎక్కడ ఇతను బయట చూసామా, ఎక్కడ ఆన్ స్క్రీన్ చూసామా అన్నది గుర్తు సరిగ్గా రాదు ఒక్కొక్కసారి. అయితే మీరు అంటే అప్పుడే మర్చిపోయా. నేను మామూలు నార్మల్గా సార్ మీరు ఫిల్మ్ యాక్టర్ కదా, మీరు టీవీలో వస్తారు కదా అని గుర్తుపడితే అవునండి అనేస్తాను. ఒక్కొక్కరు కనెక్ట్ కాలేరు, పూర్తిగా కనెక్ట్ కాలేరు. మీరు అని ఆగిపోతాడు. అక్కడ ఆగిపోయినప్పుడు మాత్రం ఇంకా స్టార్ట్ చేస్తా అల్లరి. మర్చిపోయారు అనమాట అప్పుడే. సర్లేండి ఈసారి కలుస్తారు కదా అప్పుడు చెప్తాను అంటే ఇంకా అక్కడి నుంచి క్యారీ అవుతాడు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎవరితను అని ఇంకా అతను పడుతుంటాడు. తర్వాత గుర్తొస్తారేమో, తర్వాత గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. గుర్తు రాకపోతే లైఫ్ లాంగ్ బాధపడతాడు. అవును, కరెక్ట్ అన్నారు. దేంట్లోనూ ఉంటుంది డైలాగ్ చెప్పేస్తూనే, ఇదే కృషిలో ఐ థింక్ రైట్, డైలాగ్ చెప్పుకుంటూనే చనిపోతాడని ఎవరు అనుకుంటారు. మీరు అనగా నాకు డైలాగ్ గుర్తొచ్చింది. రైట్. అయితే ఇండస్ట్రీలో వచ్చాక మీ మ్యారేజ్ అయిందండి? అవునండి. సో సెటిల్ హైదరాబాద్ అండి. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయండి? నేనైతే ప్రజెంట్ సినిమా అండ్ టీవీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యాడ్ ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. యాడ్ ఫిల్మ్స్ ప్రజెంట్ అయితే తెలుగు ఛానల్స్ అన్నట్లు నేను చేసిన యాడ్స్ వస్తూ ఉన్నాయి. మరోవర్ నా స్క్రిప్ట్స్ నేనే రాసుకుంటాను. దెన్ రైటింగ్ సైడ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడిప్పుడే దాని మీద కొంచెం ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను. యాక్చువల్లీ అదేంటంటే ఎప్పుడు నేను యాడ్స్కి వచ్చిన తర్వాత చాలా చిన్న బడ్జెట్స్లో నాకు యాడ్స్ వచ్చినాయండి. ఆ బడ్జెట్స్లో నేను యాడ్ చేయాలంటే రైటర్కి డబ్బులు ఇచ్చి, డైరెక్టర్కి డబ్బులు ఇచ్చి, కెమెరామెన్కి డబ్బులు ఇచ్చి అన్నీ చేయలేను. సో నా స్క్రిప్ట్స్ నేనే రాసుకోవడం స్టార్ట్ చేశాను. లక్కీగా అవేవో కొంచెం క్లిక్ అయినాయి. సో అక్కడి నుంచి స్క్రిప్ట్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. అంటే నేను ఓన్లీ సినిమా స్క్రిప్ట్స్ మీదకి ఎట్లా వెళ్ళలేదండి, యాడ్స్ వరకు నేనే చేసుకుంటున్నా. సో చూడాలి, కొన్ని ఆఫర్స్ ఎట్లా ఉన్నాయంటే నేను చేసిన యాడ్స్ చూసిన తర్వాత మేము ఇన్వెస్ట్ చేస్తాం, నువ్వు సినిమా చేస్తానంటే నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చూస్తాను, అట్లాంటివి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. సో అటువైపు ఏమన్నా ఫ్యూచర్లో స్టెప్స్ తీసుకుంటారేమో తెలియదు. లేదండి, డైరెక్షన్ అయితే నాకు నాట్ ఎట్ ఆల్ దాని మీద ఏం లేదండి. స్క్రిప్ట్స్ తర్వాత ప్రొడక్షన్, ఈ రెండు ఇంట్రెస్ట్ ఉంది. అంబిషన్ ఏంటో అసలు అంటే ట్రావెలింగ్ అండి. ఈ ట్రావెల్ తీసుకెళ్తా ఉంది. పర్టికులర్గా యాక్టర్గా ముద్ర వేయాలని నేను అనుకోవట్లేదు. ఇండస్ట్రీలో శ్రీధర్ అనే ముద్ర వేయాలి. ఈ సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, ఈ మీడియాలో నేను శ్రీధర్ అనే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. అది అంటే డ్యూరేషన్ టైం ఎంత పెట్టుకున్నారు ఈ టైంలో గుర్తించాలి అని? టైం అదే లేదండి, లేదు. ట్రావెల్ అయితే బ్యూటిఫుల్గా ట్రావెల్ ఇది బ్యూటిఫుల్ ట్రావెలింగ్. ఇప్పుడు జరుగుతుందంతా హ్యాపీ గోయింగ్. జనాల గుర్తింపు బాగుంది. వర్కింగ్ రెగ్యులర్గా వర్క్ అయితే చేస్తున్నాను. కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో యాడ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం స్పోర్టివ్గా కూడా ఉంది. ఏంటంటే ఒక కస్టమర్ని క్యాచ్ చేయడం, దాని తర్వాత అతనికి ఇంప్రెస్ చేసేటట్టు 3-4 కాన్సెప్ట్లు తయారు చేయడం, షూట్ చేయడం, అగైన్ పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం. రీసెంట్గా రీతు వర్మ అని చెప్పి పెళ్లి చూపుల హీరోయిన్ అమ్మాయితో వర్క్ చేశాను యాడ్లో. సో ఈ మంచి యాక్టర్స్తో వర్క్ చేయడం, ఇవన్నీ చాలా బాగుంది, జర్నీ బాగుంది. దీన్ని ఎంజాయ్ చేస్తూ ఎదరికెళ్ళడమే. స్టార్టింగ్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు పేరెంట్స్ ఇంటికి వచ్చేసే అని చెప్పారు. అవునండి. సో ఇప్పుడైతే మీరు సక్సెస్ బాటలోనే ఉన్నారు. అవునండి. ఏ విధంగా చూసినా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమంటున్నారు? అన్ఫార్చునేట్లీ ఇద్దరు పేరెంట్స్ లేరండి ఇప్పుడు, పాస్ట్ అవే. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారా? అందరూ ఉన్నారు. వాళ్ళకి చిన్న భయం అండి. ఇప్పుడు నేను ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ యాక్టింగ్ అనేది వదిలేస్తానేమో అని చెప్పి వాళ్ళు అది మాత్రం వదలొద్దు అని. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ క్రీమ్ అది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళగానే వాళ్ళు గుర్తుపట్టడం. కొంచెం యాక్టర్కున్న ఇదేంటంటే
నార్మల్గా ఒక మనిషి వెళ్ళి ఒక పని చేయాలనుకోండి, అది కొంచెం లేట్ అవుతుంది. మాకేంటంటే అరే మీరు టీవీ యాక్టర్ కదా, మీరు ఫిల్మ్ యాక్టర్ కదా అని చెప్పేసి పాపం ఒక క్యూలో నిలబడాలనుకోండి, సార్ మీరు రండి అని తీసుకెళ్తారు, పక్క నుంచి తీసుకెళ్ళి ఆ పని చేసి పెడతారు. అది ఇలా బాగా ఎంజాయ్ చేస్తుంది స్టార్ట్ చేశారు. సో అందుకని వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎంజాయింగ్ అలాట్. నా ఏదైతే ఇది ఉందో, ఈవెన్ మా అమ్మాయి, నా కూతురు, మా డాడీ యాక్టర్ తెలుసా అని చెప్పి స్కూల్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 4th క్లాస్ అంటాను, 3rd నుంచి 4th క్లాస్కి వచ్చింది. స్కూల్ వ్యాన్లో దీనికి మీ డాడీ ఏం సినిమా చేస్తున్నారు అంటే దీనికి ఒక గొప్ప. సో ఈ కైండ్ ఆఫ్ ఇది వాళ్ళకి మా డాడీ ప్రభాస్ ఫ్రెండ్ తెలుసా ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ ఉంది. అంటే సినిమాలు చేశాను, డార్లింగ్ చేశానండి, పౌర్ణమి చేశాను, ఫొటోస్ అయితే చూసుకోవడానికి వీడియోస్ ఉంటాయి కదా. అయితే పేరెంట్స్ కొంచెమైనా ఎంజాయ్ చేశారా మీ సక్సెస్ ని? చేశారండి, చేశారు. ఏజ్ లో అంటే రీసెంట్ అండి, 1 year అయింది. 1 year అయింది. సో బట్ వాళ్ళు ఈవెన్ వాళ్ళు లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ యాక్టర్ కదా అని చెప్పి, మీ అబ్బాయి యాక్టర్ కదా, ఈవెన్ మా మదర్కి ఐసీయూలో కూడా ఆ సిస్టర్స్ అందరూ ట్రీట్మెంట్ అండి, మీ అబ్బాయి యాక్టర్ కదా, మీ అబ్బాయి యాక్టర్ కదా అని చెప్పి. చనిపోయే ముందు కూడా నాకు అంటే అది నేను మిస్ అయ్యాను మా మదర్ని. బట్ ఐసీయూలో కూడా ఆవిడ అరే సిస్టర్ ఇందాక గుర్తుపట్టి నాకు నేను చూసుకుంటానండి మీ అబ్బాయి యాక్టర్ అని ఆ ప్లాట్ఫామ్ దొరికేసరికి ఆ ఐసీయూలో ఆ మంచం మీద ఉన్నవి కూడా ఆవిడ దాన్ని ఎంజాయ్ చేశారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు లేరు కానీ బట్ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ హ్యాపీ. అయితే ఇంకో విషయం, మీ హాబీస్ అండి? వాచింగ్ మూవీస్ అండి, రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేయడం. తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ మూవీస్లో. సో రెగ్యులర్గా నేను ఏం చేస్తానంటే నా ఫ్రెండ్స్తో స్క్రిప్ట్లో కూర్చుంటూ ఉంటాను. వాళ్ళ స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వినడం, దాంట్లో కరెక్షన్స్ చెప్పుకోవడం, డిస్కస్ చేయడం. ఎక్సెప్ట్ సినిమా నేను కొంచెం స్టోరీ సిట్టింగ్స్లో కూర్చోవడం నాకు ఇష్టం. సో అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అయితే మూవీస్కి రాకముందు ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? వాళ్ళ టచ్లో ఉన్నారా? అందరూ టచ్లో ఉన్నారండి. ఏమంటుంటారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. కొంతమంది మార్కెటింగ్లో ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, కొంతమంది ఒక డాక్టర్ ఉన్నాడు. ఈవెన్ మా మదర్ని కూడా ట్రీట్ చేసిన నా ఫ్రెండే, నా క్లాస్మేటే. సో సతీష్ రెడ్డి అని ఆయన తణుకులో సెటిల్ అయ్యాడు, ఆదిత్య హాస్పిటల్స్ అని. సో తను డాక్టర్. అట్లా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. అయితే ఇప్పుడున్న మూవీస్ అన్ని కమర్షియల్ హిట్స్ ఉన్నాయి, కమర్షియల్ వైజ్గా అయిపోయింది ఓవరాల్. కొన్ని మూవీస్ స్టోరీస్ బాగున్నా కానీ ఇంకా రిలీజే అవ్వలేదు. ఏం చెప్తారు దీని గురించి? సినిమా అనేది కమర్షియల్ అండి, దాన్ని జనాలకు నచ్చేటట్టు తీయాలి, జనం కోసం తీయాలి. మన తృప్తి కోసం చేసుకుంటే అవి మన ఇంట్లో వేసుకోవాలి, సినిమా రిలీజ్ చేయక్కలేదు. అది కమర్షియల్ అంటే విశ్వనాథ్ గారి సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే. కొంతమంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ ప్రాస్పెక్ట్స్ మీద ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ టేస్ట్తో చేస్తారు. అది వాళ్ళ కోసం చేసుకోవాలంతే. సినిమా అనేది కమర్షియల్, జనం కోసం చేయాలి, జనంకి నచ్చే విధంగా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారండి. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయి చూసి ప్లాన్ చేసి, ఇప్పుడు మీరు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు, బిజినెస్ ప్లాన్ చేసింది మీరు సమాజ సేవ కోసం చేయరు, మీ డబ్బులు వెనక్కి తిరిగి రావడం కోసం చేస్తారు. సినిమా కూడా అంతే, అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో దాని మీద మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికే సినిమా చేయాలి. సో ఇది కమర్షియల్ సినిమా అంటే కొన్ని స్టోరీస్ కూడా బాగుండి బయటికి రావట్లేదు మూవీస్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరంటే పాజిటివ్ థాట్స్ ఉన్నారు కాబట్టి సరే సీరియల్స్ అని, యాడ్ ఏజెన్సీస్ అని ముందుకెళ్తున్నారు. కొంతమంది అలాగే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు చాలా 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 కాంపిటీషన్ ఉంది. అవునండి. సో ఆ కాంపిటీషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఇప్పుడు కొంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఆ యాక్టర్స్కి నాకు ఏంటి ఇదేంటి కంపారిజన్ ఏంటి, నేను వాళ్ళకన్నా బెటర్గా డ్యాన్స్ చేయగలనా, వాళ్ళకన్నా బెటర్ ప్రజెన్స్ ఇవ్వగలనా, వాళ్ళకన్నా ఏంటి ఏ రకంగా బెటరు అని ఆలోచించుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న ప్లాట్ఫామ్ ఏంటి, నాకు లేని ప్లాట్ఫామ్ ఏంటి. డెఫినెట్గా వాళ్ళకి పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకు ఆ ప్లాట్ఫామ్ లేదు. సో ఆల్టర్నేట్ ఏంటి? సో ఒక 10 years తర్వాత 15 years తర్వాత నేను నా గోల్ అచీవ్ చేయకపోతే నేను బయటకు వస్తే నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని నా ఒపీనియన్ అది. ఒక 15 ఇప్పుడు సినిమా అనే కెరీర్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ సక్సెస్ అనేది 2% అండి,
100 మంది వస్తే 2 3 ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. సో 99 మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఒక 15 సంవత్సరాలతో ఆ ఫెయిల్యూర్స్లో మనం ఉంటే అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు జర్నీ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన లైఫ్లో వెళ్ళిపోతాయి. మనం చాలా మిస్ అయిపోతాం. బయట ప్రపంచానికి మనకి చాలా డిస్కనెక్ట్ చాలా మిస్ అవుతాం. సో చాలా గ్యాప్ వస్తుంది. మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ మనతో పాటు స్టార్ట్ చేసి ఏదో ఒక ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక అబ్బాయి ఏమో సినిమా కెరీర్ని ఎంచుకున్నాడు, ఒక అబ్బాయి ఏమో ఏదో ఒక మార్కెటింగ్కో లేదంటే ఇద్దరు ఎంబీఏ చేశారు. ఒకరు సినిమాకి వచ్చారు, ఇంకొకరు ఏదో మార్కెటింగ్కి వెళ్ళారు. వీడు ఒక టీమ్ లీడర్ అయ్యో ఇంకొక మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఏదో అవుతాడు. వీడు ఇంకా స్టిల్ ఏదో స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్సే కదా. 10 సంవత్సరాల తర్వాత వీడు వెళ్తే వాడేమో ఒక 70,000 80,000 జీతంలో ఉంటే వీడు మళ్ళీ 10,000 జీతంలో జాయిన్ అవ్వాలి. సో ఆ జాయిన్ అయ్యి చేయగలడా? ఇప్పటికీ వీడికి ఒక ఇమేజ్ ఉంటుంది, బయటకు వెళ్తే ఏదో ఒకటి గుర్తుపడడం ఇంకోటి ఉంటుంది. వీళ్ళు మార్కెటింగ్ చేయగలడా? సో చేయలేడు. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా వీడు సైమల్టేనియస్గా ఇంకో కెరీర్ ఏదో పెట్టుకుని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలని నా ఫీలింగ్. ఓకే, ప్రభాస్ మీ బ్యాచ్ మెంబర్, అలాగే మీ ఫ్రెండ్, అలాగే పౌర్ణమిలో కూడా ఆ జర్నీ సాగింది. మీ అంబిషన్ ఏంటంటే విలన్ రోల్లో కనిపించాలని. ఒకవేళ ప్రభాస్ హీరోగా ఉండి మీరు విలన్గా ఆఫర్ వస్తే ఇంకా అది మిరాకిల్ అండి. ఎగురు గంతేసేయాలి. అంతేనా? ఇప్పుడు ప్రభాస్ తెలుగు స్టార్ కాదు, ఇండియన్ స్టార్. సో సో ఇండియన్ స్టార్తో ఇండియన్ సూపర్ స్టార్తో ఆపోజిట్లో విలన్ రోల్ అంటే ఇంకా అది మామూలు విషయం కాదు. అది అత్యాశమో కూడా. అయితే మీ లైఫ్లో ఏమైనా సాక్రిఫైస్ చేశారా? సాక్రిఫైసింగ్ అన్నది డెఫినెట్గా ఏది లేదండి. ఎందుకంటే నేను చాలామంది స్టార్స్ లేదంటే కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత కొంచెం కొన్ని పనులు చేస్తే బాగోదేమో చేయకూడదేమో అన్న ఫీల్లో ఉంటారు. నాకు రోడ్డు మీద పానీపూరి తినాలనిపిస్తే డెఫినెట్గా వెళ్ళి అక్కడ నిలబడి తినేస్తూ ఉంటాను. వాడు పక్క నుంచి ఆటోగ్రాఫ్లు తీసుకున్నా లేకపోతే సెల్ఫీలు తీసుకున్నా కూడా ఇస్తాను. మొత్తంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అండ్ అగైన్ నేను నేనే సూపర్ మార్కెట్కి వెళ్తాను, సంచి పట్టుకుని నా వెజిటేబుల్స్ నేను తెచ్చుకుంటాను. జనాలు చూస్తూ ఉంటే కూడా నేను నాట్ ఎట్ ఆల్ దానికి నేను అంటే కొంతమంది ఫీల్ అయ్యేది ఏంటంటే అరే మనం గుర్తుపడుతున్నారు కదా, మనం ఒక క్యారీ బ్యాగ్ పట్టుకుని వెళ్తే అవతోడు ఎలా ఫీల్ అవుతాడు, మనం వెళ్ళి ఇడ్లీ బండి దగ్గర కూర్చొని ఇడ్లీ తింటే అవతోడు ఎలా ఫీల్ అవుతాడు అని ఆ కాన్షియస్ ఉంటుంది. నాకు ఆ కాన్షియస్ లేదు. నేను ఒకవేళ నేను అంటే నా ఇమేజ్ ఏదన్నా దాన్ని బ్రేక్ చేస్తే నేను ఇమేజ్ని వదిలేస్తాను తప్ప నా లైఫ్ని వదలను. అయితే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు? తమిళ్ మూవీ అండి. తమిళ్ మూవీలో నేను చేసిన క్యారెక్టర్ అంటే నాకు సాటిస్ఫై, నేను నిజంగానే ఎంజాయ్ చేసి నేను సెబాస్ట్రా అని అనుకున్న క్యారెక్టర్ అదే. క్రిటిక్స్ కూడా బాగా రాశారండి దాని గురించి, నా క్యారెక్టర్ గురించి. అది బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై హోల్ కెరియర్. ఒకవేళ ముందు తమిళ్లో బాగా బిజీ అయిపోతే మీరు ఇండస్ట్రీలో చేద్దామండి. ఇండియన్ సినిమా అంతా మందే. అంతేనా? అంతే. ఎంత బిజీ షెడ్యూల్స్ అయినా చేస్తారు. అయితే ఒక ఇంపార్టెంట్ సీరియల్ ఉంది, ఇంపార్టెంట్ చేయాల్సిందే. విలన్ రోల్ ఆఫర్ వచ్చింది. ఓకే, తమిళ్లో కూడా ఆఫర్ వచ్చింది హీరోగా. సో దేన్ని చూస్ చేసుకుంటారు మీరు? నేను హీరోగా చేయనండి, విలన్గా చేస్తాను. సో అంబిషన్లో అది మిగిలిపోయింది కాబట్టి అదే చేస్తారు. అట్లా కదండి, అది కాదు. అంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎక్కువ ఫిట్ అవుతాను హీరోగా కన్నా నా ఫీల్. సో అందుకని నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అదే రోల్ అని కానివ్వండి. రాజా శ్రీధర్ నేమ్ అండి, లేదంటే మూవీ తర్వాత ఏమైనా యాడ్ చేసుకోవటం అటువంటి? యాక్చువల్లీ నా పేరు జీవి శ్రీధర్ రెడ్డి. రాజా శ్రీధర్ అనేది నా ఫిల్మ్ నేమ్. రాజా శ్రీధర్ రెడ్డి. రాజా శ్రీధర్. సో అదే మీరు పేరు పెట్టుకున్నారు. మిరాకిల్స్ జరిగాయా ఏమన్నా పేరు మార్చుకున్న తర్వాత? పేరు అంటే నాది యాక్చువల్లీ ఇంట్లో రాజా అని పిలుస్తారు. సో ఆ రాజాని తీసుకొచ్చి ఈ పేరులో పెట్టాను అంతే, అంతకుమించి పెద్ద పేరు మార్పులు ఏం జరగలేదు. ఫ్రెండ్స్ ఏమని పిలిచేవారు? శ్రీధర్ అండి. శ్రీధర్. ఇంట్లో అయితే రాజా. హాయ్ వ్యూవర్స్, నా పేరు అఖిల్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ ఛానల్. థ్యాంక్ యూ.